తిరుపతిలోని రుయా ఆసుపత్రి సీసీ కెమెరాల నిఘా పరిధిలోకి వచ్చింది. ఆసుపత్రిలో దాదాపు 160 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నారు అధికారులు. రాయలసీమ జిల్లాలకు తలమానికమైనది తిరుపతిలోని రుయా ఆసుపత్రి. చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి కాకుండా కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల నుంచి పేద ప్రజలు వైద్యం కోసం వస్తుంటారు. ఆసుపత్రిని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ 1000 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దారు. మంచి వైద్యం అందుబాటులో ఉండడంతో ప్రతిరోజు 2000 మందికి పైగా ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్లు ఆసుపత్రికి విచ్చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే రుయా ఆసుపత్రి ప్రాంగణం దొంగతనాలకు, దోపిడీలకు నిలయంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కొరవడడం, సరైన సెక్యూరిటీ సదుపాయం లేకపోవడంతో గతంలో అనేక దొంగతనాలు జరిగాయి. వాహనాలు చోరీకి గురయ్యాయి. ఆసుపత్రి భద్రతపై విమర్శలు అధికం కావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఆసుపత్రిలోని అత్యవసర విభాగం మొదలుకొని అన్ని విభాగాలలోనూ, పార్కింగ్ ప్రదేశాలలోనూ దాదాపు 160 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రి మొత్తాన్ని పూర్తిగా సీసీ కెమెరాల పరిధిలోకి తీసుకొచ్చామని తెలియజేశారు. ఇందుకోసం అన్ని ప్రదేశాలలో దాదాపు 160 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఏదైనా ఘటన జరిగిన వారం రోజులలోపు ఫిర్యాదు అందితే సీసీ కెమెరాలను పరిశీలించడం జరుగుతుందని పేర్కొన్నారు. మధ్యకాలంలో మనకి ఈ సీసీ కెమెరాస్ అనేది మనకు మునుపైతే మామూలుగా 16 కెమెరాలు మాత్రమే పనిచేసేవి. అవి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి కొన్ని రిపేర్లో రావడం జరిగింది. అందుకని మేము ప్రభుత్వం వారికి ఏంటంటే ఈ ప్రత్యేకంగా ఎక్కువ కెమెరాలు పెట్టాలని ఎప్పటి నుంచో మేము రాస్తున్నాము. దానికి ప్రభుత్వం వారు స్పందించి దానికి ఏంటంటే 116 కెమెరాలు హెచ్డి దాంతో పెట్టించాము. మొత్తం అన్ని క్యాజువాలిటీ దగ్గర, అలాగే అన్ని డిపార్ట్మెంట్లోనూ, మెడికల్ వార్డ్స్లోనూ, ఓపీల్లోనూ, తర్వాత ఆపరేషన్ థియేటర్ బయట, తర్వాత కొన్ని పార్కింగ్ ప్లేసెస్ దగ్గర కూడా కొన్ని చోట్ల పెట్టాము. దీనికి కూడా మనకి వీడియో కంటిన్యూస్ రికార్డింగ్ ఉంటుంది. దీనికి 1 వీక్ వరకు రికార్డింగ్ ఉంటుంది. సో ఇది సెక్యూరిటీ ఇష్యూ మనకి లేకుండా ఉంటుంది. ఏదైనా జరిగినా కూడా, థెఫ్ట్ ఏదైనా దొంగతనం జరిగినా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. అలాగే మేము కూడా మానిటర్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ స్టాఫ్ అంతా ఉన్నారా లేదా, పేషెంట్స్ ఎలా ఉన్నారని కూడా మనం మానిటర్ చేసుకోవచ్చు. మనకు 1 వీక్ వరకు ఉంది కాబట్టి ప్రజలందరూ తెలుసుకుందని, ఒకవేళ ఏదైనా సెక్యూరిటీ ఇష్యూ ఏదైనా వస్తే మటుకు తప్పకుండా మాకు తొందరగా తెలియజేస్తే మేము రికార్డింగ్ కూడా మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. 1 వీక్ వరకే మనకి ఫెసిలిటీ ఉంది. ఎందుకంటే ఎక్కువ కెమెరాస్ ఉన్నాయి, దానికి స్టోరేజ్ కెపాసిటీ 1 వీక్ వరకే పెట్టాం.